హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రభు అయిన యేసు సిలువ వేయబడ్డా లేదా అని తెలుసుకొనబోచున్నాం. మొదటిగా ఆయన సిలువ వేయబడక ముందు ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 20:19 ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఆయన సిలువ వేయబడక ముందు తన సిలువ మరణాన్ని గురించి తన శిష్యులకు చెప్తాడు. మరొకటి చూద్దాం. ప్రభువు తన శిష్యుడైన పేతురుతో ఈ విధంగా సెలవిస్తాడు, నీవు ముసలివాడవైనప్పుడు నీవు నీ చేతులు చాచెదవు అని తన సిలువ మరణాన్ని గురించి పేతురుతో చెబుతాడు. అయితే పేతురు తన సిలువ మరణం అప్పుడు నేను నా యజమానుని వలె సిలువ వేయబడుటకు అర్హుని కాదు అని సాక్ష్యము పలుకుతాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ పేతురు సిలువ వేయబడడం ఎంత నిజమో అతను పలికిన సాక్ష్యం కూడా అంతే నిజము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్రభు అయిన యేసు ఈ విధంగా చెప్తాడు, మోషే అరణ్యంలో సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగున మనుష్య కుమారుడు ఎత్తబడును అని తన సిలువ మరణాన్ని గురించి ఇక్కడ సెలవిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మెయిన్ పార్ట్కి మనం వచ్చాం. ప్రభు అయిన యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షమవుతాడు. అయితే అందులో తోమా అనే శిష్యుడు ఉండడు. తక్కిన శిష్యులందరూ తోమాను కలిసి మేము ప్రభువును చూసామని చెప్తారు. అయితే అతడు ఏమంటాడంటే, నేను ప్రభువు చేతిలో మేకుల గుర్తులు నా చేతితో ముట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. అయితే వెంటనే ప్రభువు ప్రత్యక్షమై, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అయిన యేసు తన చేతుల మేకుల గుర్తులు చూపిస్తున్నాడు. అంటే ఆయనే చెబుతున్నాడు నేను సిలువ వేయబడ్డాను అని. తోమా కూడా చెబుతున్నాడు ఆయన సిలువ వేయబడ్డాడు అని. సో ఫ్రెండ్స్, ప్రభువు తాను సిలువ వేయబడక ముందు తన సిలువ వార్తను చెప్పాడు. తాను సిలువ వేయబడిన తర్వాత నేను సిలువ వేయబడ్డాను అని చెప్పాడు. సో ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో.